సింగరేణి కార్మికులకు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తీరని సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టిని తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా యాత్ర చేపట్టారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఈ యాత్రలో పార్టీకి లాభం లేకుండానే ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉన్నా అడ్మినిస్ట్రేషన్ మాత్రం తమకు లేకపోవడం వల్లే జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడంలో నిర్ణయాత్మక అధికారాలు లేవని అన్నారు. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే యాత్ర చేపట్టామంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా పాల్గొంటున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, మరి యాత్ర ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది అన్నట్టు తెలుసు. సార్ చెప్పండి సార్, ఎంతవరకు మీకు యాత్ర ఉపయోగపడుతుంది? పార్టీకు ఉపయోగపడడం కాదు, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఈ రెండు ప్రభుత్వాలు గతంలో చేసిన తప్పిదాలని ప్రజల ముందు తీసుకురావడం ఒకటి, కార్మికులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క భరోసా యాత్ర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కార్మికులు నష్టాలు ఉన్నప్పుడు కూడా సింగరేణి యొక్క డబ్బుని వేరే విధంగా ప్రభుత్వం వాడుతూ ఉంది. గత ప్రభుత్వం కూడా దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత తడచల్ల బ్లాక్ 2 కానీ అంత 9 కానీ ఇవి ఇచ్చి సింగరేణి లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి ఈ భరోసా యాత్ర చూస్తున్నాం. ఇవాళ 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు చేస్తున్న అవినీతిని ఏ మేరకు ఎండగట్టనుంది, వారిని ఏ విధంగా ప్రజల ముందు శిక్షించనుంది? అంటే దురదృష్టం ఏంటంటే 49% ఉన్నప్పుడు కూడా దీని మీద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలు కేంద్ర ప్రభుత్వానికి లేదు. 42% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కూడా దీంట్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళ ఫైనాన్సెస్, వాళ్ళ అకౌంట్స్ వాళ్ళే చూస్తారు, ఎంప్లాయ్మెంట్ వాళ్ళే చేస్తారు. కాబట్టి అన్ని డిసిషన్ కూడా వాళ్ళదే ఉంటుంది. కేవలం ఫైనాన్షియల్గా ఒక వాటా మాత్రమే 49% ఉంది, కానీ మనకు నిర్ణయాత్మకమైనటువంటి యొక్క అధికారాలు కేంద్ర ప్రభుత్వం లేదు. 55,000 కోట్ల నష్టాల్లో ఉన్న దీన్ని ఏ విధంగా పూరించనున్నారు, మరి లాభాల్లోకి ఏ విధంగా తీసుకురాబోతున్నారు? తప్పకుండా ప్రయత్నం జరగాలి. ఇప్పుడు మనము ఒకే రోజులో ఇంత పెద్ద నష్టాన్ని మనం తీసుకురాలి. ఇప్పుడు ఈ యొక్క దీంతో 1,20,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం ఉంటుంది. 9 దాంట్లో కూడా కొంత మనకు వస్తుంది. కాబట్టి ఇటువంటి ఒక ప్రయత్నంతో డెఫినెట్గా వృధా చేయకుండా కార్మికుల కోసమే ఖర్చు పెట్టేటటువంటి రీతిలో ఉంటే కార్మికులకు ఇన్సెంటివ్స్ ఇంకా పనిచేసి ఇంకా బొగ్గు ఉత్పాదన పెరుగుతుంది. కాబట్టి ఆ బొగ్గు ఉత్పాదన ఎంత పెరిగితే అంత లాభాలు వస్తుంది. ఒకే రోజులో కాదు, కానీ రానున్న రోజుల్లో సింగరేణి లాభాలు